తెలంగాణలో గెలుపోటముల్లో కీలక పాత్ర పోషిస్తున్న గ్రేటర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేకత ముస్లిం సామాజిక వర్గాల ఓట్లు కాంగ్రెస్ సొమ్ము చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గతంలో గ్రేటర్లో ఉన్న పరిస్థితులకు భిన్నమైన తీర్పు ఈ ఎన్నికల్లో రాబోతోందని పబ్లిక్ టాక్. గ్రేటర్లో ఒకప్పుడు సత్తా చాటిన కాంగ్రెస్ మళ్లీ పూర్వ వైభవం సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. 2009లో వైఎస్ హయాంలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఆ పార్టీ క్రమంగా ప్రభావం కోల్పోయింది. 2014, 2018 ఎన్నికల్లో తక్కువ సీట్లతో సరిపెట్టుకుంది. 2018 ఎన్నికల్లో గ్రేటర్లో కేవలం ఎల్బీ నగర్, మహేశ్వరం సీట్లు గెలుచుకుని పరాభావం మూటగట్టుకుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తుండటంతో గ్రేటర్లోనూ సత్తా చాటేందుకు నాయకత్వం అన్ని వ్యూహాలను సిద్ధం చేస్తోంది. గ్రేటర్ వ్యాప్తంగా అభ్యర్థులను ప్రకటించింది. పలు నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు దశాబ్దాలుగా కరువైంది. పాత బస్తీలోని 7 నియోజకవర్గాలలో ఖాతా తెరవడం కత్తిమీద సాములా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో వైఎస్ హయాంలో గ్రేటర్లో తిరుగులేని స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఆ తరువాత చతికిలబడింది. అయితే 2018 నుంచి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మారగా ఈసారి కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు తోడు అభ్యర్థులకున్న ఆర్థిక రాజకీయ బలంతో నగరంలో ఎన్ని స్థానాలలో పైచేయి నిలుస్తోందన్న ఆసక్తి నెలకొంది. 2009లో వైఎస్ హయాంలో గ్రేటర్లో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఆ తర్వాత నుంచి హవా తగ్గిపోయింది. 2014లో తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో గ్రేటర్లోని 24 నియోజకవర్గాలలో కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. అప్పట్లో ఎన్నికల బరిలోకి దిగిన దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, మరి శశిధర్ రెడ్డి, భిక్షపతి యాదవ్, కూన శ్రీశైలం గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితర హేమీలంతా ఓటమి చవిచూశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో టీడీపీ పొత్తుతో వివిధ స్థానాలలో కాంగ్రెస్ పోటీ చేయగా ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి, మహేశ్వరం నుంచి సబితా ఇంద్రారెడ్డి మాత్రమే గెలుపొందారు. ఆ తర్వాత వీరు బీఆర్ఎస్ లో చేరారు. ప్రస్తుతం అంబర్పేట నియోజకవర్గంగా ఉన్న హిమాయత్ నగర్ నియోజకవర్గం నుంచి 2 దశాబ్దాలుగా కాంగ్రెస్ గెలవలేదు. 1989లో వి హనుమంతరావు ఎమ్మెల్యేగా గెలుపొందగా ఆనాటి నుంచి కాంగ్రెస్ ఖాతా తెరవలేదు. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, గోషామైల్, సికింద్రాబాద్, రాజేంద్ర నగర్, కుత్బుల్లాపూర్లలో 2 దఫాలుగా కాంగ్రెస్ అభ్యర్థులు బరిలో నిలిచినా విజయం వరించలేదు. ఇక ఉప్పల్, కూకట్పల్లి, శేర్లింగంపల్లి, మల్కాజ్గిరి తదితర నియోజకవర్గాలలో 2018లో టీడీపీ పొత్తు నేపథ్యంలో ఆయా స్థానాలలో అభ్యర్థులను నిలపలేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీగా మారిన కాంగ్రెస్ దూసుకుపోతుంది. అభ్యర్థులను ఖరారు చేసి ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అభ్యర్థులుగా బరిలో నిలిచిన పార్టీ నేతలంతా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతలు కావడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో పాటు సొంత ఓట్లను ఏ మేరకు కైవసం చేసుకుంటారన్న ఆసక్తి ఆయా నియోజకవర్గాలలో నెలకొంది. పాత బస్తీలోని పలు నియోజకవర్గాలలో గతంలో కాంగ్రెస్ ఆధిక్యతే ఉండేది. ప్రధానంగా నాంపల్లి, కార్వాన్, చంద్రయాన్గుట్ట, యాకత్పుర నియోజకవర్గాల నుంచి తొలుత గెలిచారు. ఆ తర్వాత ఆయా నియోజకవర్గాలు ఎంఐఎం గుప్పిట్లో చేరాయి. అదేవిధంగా మలక్పేట కూడా 2004 వరకు కాంగ్రెస్ చేతిలో ఉండేది. 2009లో కాంగ్రెస్ నుంచి చేజారిన మలక్పేట నియోజకవర్గం ఎంఐఎంకు కంచుకోటగా మారింది. ప్రస్తుత పరిస్థితులలో పాత బస్తీలోని 7 నియోజకవర్గాలలో కాంగ్రెస్ 2 నియోజకవర్గాలలో గెలుపొందేందుకు సర్వశక్తులా ఒడ్డుతోంది. గ్రేటర్లో కీలకమైన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈసారి పోరు అత్యంత ఆసక్తికరంగా మారింది. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటీ ఉంటుందని భావించగా తాజాగా ఎంఐఎం పోటీ చేస్తుందని ప్రకటించడంతో 3 పార్టీల అభ్యర్థులు కలవరం చెందుతున్నారు. ముస్లిం మైనార్టీ ఓట్లు చీలిపోతే ఏ పార్టీ విజయం సాధిస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో అనూహ్యంగా ఎంఐఎం పార్టీ ఎన్నికల బరిలో నిలుస్తుండటంతో చతుర్ముఖ పోటీ నెలకొంది. ఎంఐఎం పోటీతో ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం జరుగుతుందనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో మొత్తం 3,75,430 ఓట్లు ఉండగా ఇందులో 1,30,000 వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయి.
దీంతో సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారోనని పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ తరఫు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ ముగ్గురికి అదనంగా ఎంఐఎం అభ్యర్థి కూడా రానుండడంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్లకు మద్దతు పలికిన ఓటర్లు ఈసారి కాంగ్రెస్ పక్షాన నిలుస్తారనే అంచనాలు ఉన్నాయి. మైనార్టీ ఓట్లు చీలితే ఏ పార్టీకి లాభం, ఏ పార్టీకి నష్టం అనే చర్చ నియోజకవర్గంలోని పార్టీ నేతల్లో మొదలైంది. గత ఎన్నికల్లో పోటీ చేయని ఎంఐఎం ఈ ఎన్నికల్లో పోటీకి దిగడంతో ప్రధాన పార్టీల ముఖ్య నేతల్లో గుబులు రేపుతోంది. వారం క్రితం ప్రధాన పార్టీల అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ఆయా పార్టీలో చేరిన కొంతమంది మైనార్టీ నేతలు ఎంఐఎం పోటీతో తిరిగి పార్టీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం మధ్య చీలిపోతాయి. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు అవకాశాలున్నాయి. కాబట్టి మైనార్టీలు కాంగ్రెస్ మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయనేది సర్వేలు, లెక్కలు, అంచనాలు తెలియజేస్తున్నాయి.